రూపమ్మ నగర్ బస్సుకి సంబంధించిన మహిళలు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ, ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి. మరి 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఏమేమి ఇచ్చారు, ఏమేమి మీకు అందుతున్నాయి? మాకు ఏ గ్యారంటీ రాలేదు. ఒకటి కరెంటు బిల్లు కొంతమందికి వస్తే కొంతమందికి రానే లేదు. ఎవరికి సరిగ్గా లేవు. మీటర్లు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళమైతే లేం కదా. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అదొకటి తప్ప ఇంకా మాకేమీ రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు 6 గ్యారెంటీలలో ఏది రాలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని, మాకు ఉన్న ఇళ్ళ ఉన్న స్థలాలలో 25 గజాలైనా సరే మాకు పట్టాలు ఇస్తే మేము ఇక్కడే గుడిసెలు నిర్మించుకోవడం జరుగుతుంది. దానికోసం మేము మాట్లాడుతున్నాం. నీకేమో 2500 నీకు వస్తున్నాయి, మీ అత్తకి 4000 వస్తున్నాయని ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న మాటలు. అంటే ప్రతి మహిళకి గిడ ఇస్తున్నాము రేషన్ కార్డు ఉన్న లెక్క. మాకెవ్వరికి రాలేదు, ఇప్పటి వరకు మాకేది రాలేదు. నేను ఒంటరి మహిళను, మరి నాకు 6000 పింఛన్ వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు 6000 పింఛన్ రాలేదు. మరి నాకు ఒంటరి మహిళను నేను, మరి నాకు 6000 పింఛన్ రావాలి కదా, రాలేదు. మరి ఇప్పటి వరకు వచ్చిందనే ఏడ ఉంది. కతిమ వాళ్ళకు 2500 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు కదా. ఇంటింటికి 2500 ఇస్తామన్నారు కదా, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి వచ్చినట్లు ఎవరికి రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న తీరు కదా ఇది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నాడు. నాగేందర్ సారు ఎన్నో సార్లు అట్లే చెప్తుంటాడు, కానీ ఎవరికి రాలేదు. ఇప్పటి వరకు ఆ దానం నాగేందర్ సారు ఇప్పటి వరకు మా బస్తీని మేము కరెక్ట్ గా చేసుకుంటామన్నా కూడా తన చేసుకొని ఇస్తలేడు. మేము ఇలా గలీలు పెట్టుకొని మంచిగా నిర్మించుకుంటామన్నా కూడా మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు. తన బంద్ చేసుకుంటే ఇప్పుడు మేము ఈ గల్లీలలో ఇరుకబడిపోతున్నాం. ఎందుకు మరి అట్లా మీ మీద అంత కసి ఏంటి? మరి ఏమో మరి మాకు తెలుస్తలేదు. మేము డబ్బు లేదన్నా మరి ఏందో అర్థం అవ్వట్లేదు. ఇది తీసుకుపోయి ఎవరికన్నా ఇస్తారా మరి తెలియదు. మాకు తెలియదు కదా, పేద ప్రజలం మేము, మాకేం తెలుస్తుంది ఉన్న వాళ్ళ పని అట్లా. రైట్. మరి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు కూడా ఇచ్చినామని చెప్తున్నది, మళ్ళా సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు. గ్యాస్ ఇవ్వలేదు, ఏది లేదు. రేషన్ కార్డులు కూడా కొంతమందికి, పాత వాళ్ళకు తప్ప కొత్త వాళ్ళకు ఎవరు, ఇక్కడ కొత్త కుటుంబాలు ఉన్నాయి, ఒక్కరికి కూడా కొత్త కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు రాలేదు. ఓకే, రైట్. అవ్వ, నీ పేరేం పేరు? నా పేరు కౌశల్య. 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 ఏం నీకు పెన్షన్ వస్తుందా? నా మగనికే రాట్లే 72 ఏండ్లు. నాకేడొస్తుంది ఇక. 40 ఏళ్ల సంది ఈడ ఉంటున్నాము. ఎన్ని మాటలు కడతాబాద్ నియోజకవర్గాలు రాసి 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 ఇచ్చొచ్చినాం. కలెక్టర్ కార్డు ఇచ్చినాం, ఎంఆర్ కార్డు ఇచ్చినాం. ఇంతవరకు పింఛన్ లేదు. ఆయనకే రాట్లే, నాకు వస్తుంది రావటంలే. మరి ఏందమ్మా ఇట్లా అందరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే మీరు ఇట్లా రేకులు వేసుకొని ఉన్నారు ఏంది ఇక్కడ? మరి రేకులు వేసుకొని మా బిల్డింగ్లు కట్టేంత స్థాయి లేదు మాకు. ఆ స్థాయి లేకనే ఈడ వచ్చి పడి ఉన్నాం. ఇది నీదా జాగా? ప్రభుత్వం కదా. ప్రభుత్వం జాగా చేపట్టుగానే వేసుకొని ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి సంపాదించిన జాగానా? ఇది రేవంత్ రెడ్డి ఇచ్చింది ఆ జాగా. ఇది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అయినావు. ఇన్నాళ్ళ సంధి అడిగిపోయినావు. రాజకీయాలు చేసిండు. మరి రాజకీయాలు ఇన్నాళ్ళ సంధి చేసినావు, ఇన్నాళ్ళ సంధి చేయలే కదా. ఇది ప్రభుత్వం భూమి చేయబట్టి మేము వేసుకున్నాం. ప్రభుత్వం భూమి చేయబట్టి మేము వేసుకున్నాం, ఉంటున్నాం. ఇప్పుడు హైడ్రా వస్తుందట కదా, ఇట్లా పట్టలు లేని వాళ్ళకి అందరికి హైడ్రా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మరి మీ దగ్గరకు వస్తే పరిస్థితి ఏంటి? మీరు కానీ వచ్చే పోయిండు ఒక 10 మళ్ళా రాని. ఆయన వస్తే ఏం చేస్తాడు? మమ్మల్ని కూల్చేస్తాడా? మేమందరం గాదులు పెట్టుకొని ఉన్నారు. ఈడంతా మేమంతా పిచ్చోళ్ళు ఉన్నా. ఆయన కూల్చేస్తుంటే కూల్చేయటానికే వచ్చిండు. వచ్చే చూసి వెళ్ళిపోయాడు. ఈడ మనది లేదు, వాళ్ళదే ఉంది, మనకు హక్కు లేదని వెళ్ళిపోయాడు. పట్టాలు ఉన్నాయా? మరి పట్టాలు ఇంకా పొజిషన్ సర్టిఫికెట్లే ఉన్నాయి. అది ఆయన రాజశేఖర రెడ్డి చచ్చినప్పుడు ఇచ్చాడు. 9 ఆయన చచ్చిపోయినాక రోజు 6 నెలలు చేసిండు. ఇప్పుడు మరి ఇక్కడ హైడ్రా కాదు కూడదని వస్తే మరి ఏంది? మరి మీరు ఏం ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు? ఈ నుంచి 40 ఏళ్ల సంది ఏడున్నాం. ఇవాళ ఎందుకు తీయనిస్తాం? పోయి రేవంత్ రెడ్డికి ఇల్లు పక్కనే కదా, రేవంత్ రెడ్డి ఇల్లు. ఆయనకు ఇప్పుడు మేము కూతేస్తే ఆయనకి వస్తుంది. ఆయన కాళ్ళు 24 గంటలు ఈడగానే తిరుగుతాయి. మరి ఆయన వచ్చి మాట్లాడాలి కదా. ఆయన ఓట్లు వేసేటప్పుడేమో నేను గెలిపిస్తే మీకు ఇండ్లు కట్టిస్తా అన్నావు. మరి నేను గెలిపించినాము, మరి వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టేస్తలేవు మాకు? మళ్ళీ అదే చెప్తున్నాం సారు, మాకు ఇండ్లు కట్టియాలి. రేవంత్ రెడ్డి మాకు గెలిచిన వెంటనే హైదరాబాద్ తీర్చిదిద్దుతా, నేను ఒక గుడిసె లేకుండా బిల్డింగ్లు కట్టిస్తా ప్రతి పేదలకు అన్నాడు.
మరి ఇంతవరకు కూడా ప్రతి పేదలకు కాదు ఎవరికి కట్టించింది లేదు పోయింది లేదు ఆ ఇప్పుడు పింఛన్లు లేవు, కొత్త పింఛన్లు లేవు, 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఏంది లేదు మాకు. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వము పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. ఓని చేస్తుండు, ఆయన చేసిన వాళ్ళకి చేస్తుండు. ఊర్లల్లో కూడా ఇప్పుడు ఎకరాల డబ్బులు వేసే వాళ్ళకు ఓనుకో వేసేవానికి పేదోనికి ఎకరానికి 2 ఎకరాలకో వేస్తారు. ఏం మంచిగా లేదు రేవంత్ రెడ్డి పాలన, ఏం మంచిగా. కేసీఆర్ ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు కాసేపు బాగానే ఉంది, ఏం మంచిగానే చేసిండు ఆయన. ఏం చేసిండు, బాలంత హాస్పిటల్ ఉంటే కూడా డబ్బులు ఇచ్చిండు, బాలంతకు కూడా డబ్బులు ఇచ్చిండు. ఆయన ఏడ ఏదున్నా అన్ని చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, నల్ల ఇచ్చిండు, అది నీళ్లు తాగటానికి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన కేసీఆర్. మరి ఈయన ఎక్కి 3 ఏళ్ళు అవుతుందిలే కానీ 3 ఏళ్ల సంది ఏం చేయలేదు. ఇంకా నీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యలో వాళ్ళ పెళ్లి చేసినాం మనమరాలది కానీ ఎవరిని చేసినా ఆయన ఏమి అట్లే. ఇప్పుడు కోర్టు కూడా దాన్ని అర్థం చెప్తున్నది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. మరి ఎట్లా చూస్తారు? ఏది ఎవ్వరు ఎన్ని పెళ్లిలు ఏమి ఇవ్వట్లేదు, ఎన్ని పెళ్లిలో చేసిన ఆయన. ఈయన కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఎగస్ట్ ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు ఏంది లేదు. ఆయన రాసిన 6 గ్యారెంటీలల్లో కరెంటు మీటర్లు ఒక్కటే, అది ఓలకొన్న ఒక 10 మందిలా ఒక 5 మందికి కట్ అయింది 0 బిల్లు, కతిమాలు కడతనే రూపాయలు. అదొక్కటి ఆయన చేసింది. అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది మరి మీ బస్తీ పరిస్థితి ఏంటి? నీకు ఈ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలలో నీకేమేమి వస్తున్నాయి తల్లి? 6 గ్యారెంటీలు మాకు అవసరం లేదు కానీ అట్లీస్ట్ మాకు రోడ్లు వేసి డ్రైనేజ్ వేపిస్తే చాలు. డ్రైనేజ్ ఏంటంటే మాకు డ్రైనేజ్ కోసం మహిళలకు మేము బహిరంగ ప్రదేశాలలోకి వెళ్తాము. అక్కడికి వెళ్తే ఆ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరూ పైనుంచి మమ్మల్ని మాట్లాడడం, సీసీ కెమెరాలు పెట్టారు ఇప్పుడు ఒకటి చుట్టుముట్టు ఎట్లా వెళ్ళాలి. మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్తే ఏమైనా పాములు, లోపలికి వెళ్తే ఇంకెవరెవరో తాగుకుంటా కూర్చోవడాలు అవన్నీ జరిగి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గుడిసెలలో కూడా ప్రతిరోజు వర్షం వస్తున్నప్పటి నుంచి ఎవరింట్లో ఒకరింట్లో పాము కనిపిస్తుంది. మాకేమో బెడ్లు వేసుకొని పైన పడుకోవడానికి లేదు. ఉన్న చిన్న గదులు అయినా సరే గల్లీలు చేస్తే ఏమవుతుందంటే గల్లీలలో డ్రైనేజ్లు వేసుకొని ఉన్న ప్లేస్లోనే ఇంత బాత్రూమ్ కట్టుకొని అందులోకి ఏదో డ్రైనేజ్ లైన్ కలుపుకొని మందకు మేము మా పిల్లలు ఒకరి ఈ సంవత్సరం అంటే చిన్నగా ఉంటారు, వచ్చే సంవత్సరం అయితే పెద్ద ఉంటారు. వాళ్ళని మేము ఎట్లా బయటికి పంపించలేం కదా. ఏదో ఈ విధంగానైనా ప్రభుత్వం మమ్మల్ని స్పందించి మాకు డ్రైనేజ్ లైన్, రోడ్డు కనీసం ఇవి ఏదైనా వచ్చేలాగా చూడాలని మాదొక. అంటే రైట్. మరి ఈ అంశం పైన ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ప్రభుత్వ అధికారులను ఎప్పుడన్నా సంప్రదించారా, మీరు కలిసిరా? ప్రభుత్వ అధికారులు అంటే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఓట్లప్పుడు వచ్చిండు నాకు తెలిసి. అప్పుడు వచ్చినప్పుడు మేము అడిగినాం, 3 ఏళ్ల కింద వచ్చినప్పుడు కూడా అడిగినప్పుడు ఏమైనా డ్రైనేజ్ కావాలి మీకు, ఇవన్నీ చేపిస్తాం, డ్రైనేజ్ లేపిస్తాం, మీకు వాటర్ వసతి కల్పిస్తాం, ప్రతిదీ వాళ్ళు చెప్పారు. అప్పుడు చెప్పే మాటలు అందరు చెప్తారు, కనీసం బాత్రూమ్ పోయేలాగానన్నా చూడమని. ఈ ప్రభుత్వము మహిళలకే పెద్దపీట చేస్తుంది. ప్రతి పథకం వెంట మహిళ పేరే ఉంటుంది కదా తల్లి. మహిళనే, మగవాళ్ళకి ఏమి ఎలాంటి స్థానం లేదు. ఫ్రీ బస్సు కాబట్టి మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే మహిళ పేరే కావాలి, ఒక రేషన్ కార్డు కావాలన్న మహిళ పేరే కావాలి, కనీసం వంట గ్యాస్ కావాలన్న మహిళ పేరే కావాలి. ఏదానికైనా కానీ మహిళలకే పెద్దపీట. ఇప్పుడు నీకు 2,500, మీ అత్తకి 4,000 పెన్షన్, ఇవన్నీ ఇస్తుంది ప్రభుత్వం. కావచ్చు ఆ ఫింక్షన్ 2,500 ఏ వద్దు, మాకు డ్రైనేజీలు కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ బస్తీ విషయానికి వస్తే మాకు డ్రైనేజీలు కావాలని కోరుకుంటాం. చీరలు వద్దు, ఏమొద్దు, డ్రైనేజు, రోడ్డు, మౌలిక సదుపాయాలు. మాకు మౌలిక సదుపాయాలు ఏంటంటే కొద్దిగా మహిళలు భద్రత ఉండేలాగా. ఈడ మాకు ఎవరైనా వచ్చి ఎవరైనా తాగినోడు వచ్చి డోర్ కొడితే కూడా మాకు అది గట్టిగా లేదు.